మీరు తెలుగు మాట్లాడతారా? ఎలా ఉంది కన్స్ట్రక్షన్? డూ కానీ డస్ కానీ పెట్టుకున్నాం. తర్వాత సబ్జెక్ట్ పెట్టుకున్నాము. V1 పెట్టుకున్నాము. తర్వాత టైం ప్లేస్ పెట్టుకున్నాం. ఓకేనా? పెట్టుకుని V1 ప్లేస్ లో గో అని కమ్ అని, డూ యూ కమ్ టు కాలేజ్ టుడే? మీరు కాలేజ్కి వస్తారు ఇవాళ. డూ యూ స్పీక్ తెలుగు? మీరు తెలుగు మాట్లాడతారా? డూ యూ టేక్ ఎన్బి? నాన్ వెజ్ తింటారా? ఇలా అన్నాం. ఇప్పుడు ఏమంటామంటే ఈ V1 ప్లేస్ లో ఎప్పుడు ఏం రాస్తాం? ఇప్పుడు ఈ మోడల్ ప్రకారంగా హ్యావ్ రాసుకుంటాం. ఏం రాస్తామండి? హ్యావ్ ఒకటే రాస్తాం. అప్పుడు ఎలా వస్తుంది మీనింగ్ చూడండి. ఆ, మీకు ఇవాళ క్లాస్ ఉందా? డూ యూ హ్యావ్ క్లాస్ టుడే? డూ యూ హ్యావ్ క్లాస్ టుడే? మీకు ఇవాళ క్లాస్ ఉందా? ఒకవేళ మీకు క్లాస్ లేదా, ఆ డూ బదులుగా డోంట్ యూ హ్యావ్, డోంట్ యూ హ్యావ్ క్లాస్ టుడే? డోంట్ యూ హ్యావ్ క్లాస్ టుడే. మరి అతనికి క్లాస్ ఉందా అని అడగాలి అంటే గనక డస్ హీ, డస్ హీ హ్యావ్ క్లాస్ టుడే? అతనికి క్లాస్ ఉందా? ఎప్పుడు హ్యావ్ వస్తుంది ఇంకా క్వశ్చన్ లో, ఎందుకంటే డస్ లో ఎస్ ఉంది కాబట్టి ఇంకా ఎస్ తో కూడుకుని హ్యావ్ ఎస్ రాదు ఇంకా.